ఓం నమ శివాయ. కార్తీక పురాణము 4వ అధ్యాయము 4వ రోజు పారాయణ. దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందేదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లా చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయము గాని విష్ణు ఆలయము నందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమ సమయమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని, ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలను. దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమునకు పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీర్థమున నిష్ఠతో తపమాచరించుచుండగా, నచటకు పిప్పలాదుడను ముని పుంగవుడు వచ్చి, పంచాలరాజా, నీవెందులకింత తపమాచరించుతున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కుసించి ఈ తీర్థ స్నానమును తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంతా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను. వెంటనే పంచలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెల దినములు అటుల చేసెను. పుణ్యకార్యముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత నొక శుభముహూర్తమున నొక కుమారుణ్ణి గన్ను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటిను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపుగా అగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించే వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకునేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విన్నట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులో తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సాధ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా నతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సైనుందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినమును నద్దరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛను తీర్చుకుంటుండిరి.
ఇటులా కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరిని గుడిలో కలుసుకొని గాఢలింగన మోనార్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైటు చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమ్మిదలో ఉంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు సిద్ధమవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యఫలం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును జారిణీయగు భార్యను శత్రుజిత్తును చంపి ఆత్మాహుతికి పాల్పడుచున్న విప్రుడు యమదూతలు బ్రాహ్మణును తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయ ముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవని, కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా ఇప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోయుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరహితమొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.